నమస్తే. వన్ టీవీ స్పెషల్ ఫోకస్. సంచలన నిర్ణయాలతో ప్రతి పనిలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మెట్రో విస్తరణలో భాగంగా సెకండ్ ఫేజ్ నిర్మాణానికి కసరత్తు చేస్తుండగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ DPRకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. సుమారు మొత్తం 116 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రెండో దశ పనులు జరగనుండగా ఇందుకు సంబంధించిన DPRను అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా ఈ దశలో ఇప్పటికే ఉన్న 5 కారిడార్లతో పాటు కొత్తగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తంగా 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లోనూ కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. అరంఘర్ బెంగళూరు హైవేలో కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్కు మెట్రో లైన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. అయితే కారిడార్ 4లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి ప్రభుత్వం ఆమోదం తెలుపగా ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర భూమార్గంలో మెట్రో లైన్ రానుంది. ఇక కారిడార్ 5లో భాగంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట నియోపాలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8లో భాగంగా LB నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కారిడార్ 9కి కూడా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొత్తంగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 8,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు DPR సిద్ధం చేశారు. కేంద్ర అనుమతుల కోసం మెట్రో రెండో దశ DPRలు పంపించారు. ఇప్పటికే మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ రెండో దశ కూడా పూర్తయితే మొత్తంగా 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తయినట్లవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.